ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల పిలుపు మేరకు కోడుమూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, టీటీపీ వర్కర్లు, వారి కింద పనిచేసే అసిస్టెంట్లు కూడా అందరూ కలిపి ఈరోజు 10వ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం 396 జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు ఎలాంటి స్పందన లేకుండా 10వ రోజు దీక్ష చేస్తున్నప్పటికీ కూడా వారు ఏ విధంగా కూడా ఈ జీవో 396కి రద్దు చేస్తామనే విషయం గురించి ఎక్కడ కూడా వాళ్ళు తెలపడం లేదు. ఇలాగే కొనసాగితే దస్తావేజు లేఖర్లందరూ కూడా ఈ యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాము. అలాగే ఈ 396 జీవో ద్వారా దస్తావేజు లేఖర్లు ముఖ్యంగా వారి జీవనోపాధిని కోల్పోతారని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాము. దస్తావేజు లేఖర్లకు ప్రభుత్వం వారు ఎలాంటి జీతాలు కానీ ఏమి ఇవ్వటం లేదు. అయినా కూడా రైతుల నుంచి ఒక 1500, 1500 అలా ఇప్పించుకొని దస్తావేజులు తయారు చేసి వారికి సేవ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం వారు దస్తావేజు లేఖర్లపై ఎందుకింత కక్ష సాధింపు చేస్తున్నారన్న విషయం మాకు అర్థం కావట్లేదు. మేము మీ నుండి ఆశించేది మీరు పారదర్శకంగా ఉండాలన్నట్లయితే మాకు లైసెన్సులు మంజూరు చేసి మీరు ఏ విధమైనటువంటి కండిషన్లు పెడతారో ఆ విధమైన కండిషన్లకు దస్తావేజు లేఖర్లందరం కూడా ఒప్పుకొని మేము పారదర్శకంగానే రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామని ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రైవేటు వ్యక్తులను ఈ 396 జీవో ద్వారా ప్రైవేటు వ్యక్తులను ఆఫీసులోకి ఎంటర్ చేయడం వల్ల ప్రజల రికార్డులు వారికి తెలిసిపోయే విధంగా ఉంటుంది. దానివల్ల ప్రజల ఆస్తులకు చాలా సమస్య కలిగే విధంగా ఉంటుంది. దస్తావేజు లేఖర్లు ఒక రైతు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పటి నుంచి వారికి ఏమి కావాలి, ఏ దస్తావేజు రాయాలి, ఎలా చేయాలి, ఈసీలు కానీ అవన్నీ వెరిఫికేషన్ చేసుకొని నకల్ డాక్యుమెంట్లు చూసుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో దస్తావేజులు తయారు చేసి వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఆఫీసులోకి రావడం వలన 396 జీవో ద్వారా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఈ విధంగా రైతులకు వాళ్ళ సర్వీస్ ఇవ్వగలరా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ప్రతి లేఖరి కూడా దగ్గరుండి క్షుణ్ణంగా ఆ డాక్యుమెంట్ని చదివి వినిపించి వారికి అన్నీ తెలియజేసి వారి సమ్మతితోనే రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వారికి ఇవి సరి చేసుకోమని చెప్పి మేము వారి ద్వారా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాము. వారికి ఎన్నో సలహాలు సూచనలు కూడా చేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నాము. అలాగే కేవలం ప్రభుత్వం వారు ఆలోచించేది ఏంటంటే దస్తావేజు రిజిస్ట్రేషన్ అయిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు. ప్రతి దస్తావేజు కూడా కొన్ని కండిషన్స్తో కూడుకున్నటువంటి అగ్రిమెంట్ రాయాల్సి వస్తుంది. రస్తాలకు సంబంధించి కానీ నీటి పారుదలకు సంబంధించి కానీ వివిధ రకాల అగ్రిమెంట్లు రాయాల్సి వస్తుంది. ఆ అగ్రిమెంట్లను ప్రైవేట్ వ్యక్తులు రాస్తారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఈ విధానం చాలా ఘోరంగా ఉంది. దస్తావేజు లేఖర్ల మనుగడని కంప్లీట్గా దెబ్బతీసే విధంగా ఉంది. ప్రభుత్వం వారు గమనించుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లు తమ వృత్తిని కోల్పోతే వారి కుటుంబ సభ్యులు, వారితో అనుబంధమైనటువంటి చాలా జిరాక్స్ సెంటర్లు కావచ్చు, డిటిపి వర్కర్స్ కావచ్చు, దస్తావేజు లేఖర్ల దగ్గర పనిచేసే స్టాఫ్ కావచ్చు, వారి కుటుంబాలు సుమారు 5-10 లక్షలుగా 20 లక్షల మంది జనాభాను ప్రభుత్వం వారు చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని దయచేసి ప్రభుత్వం వారిని మేము కోరుకునేది ఒకటే, దస్తావేజు లేఖర్ల వృత్తిని ఇలాగే కొనసాగించాలని, అలాగే దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఇవ్వాలని చెప్పి మరీ కోరడమైనది. ధన్యవాదాలు.